ఇక్కడ సొరకాయ ఉంది, బాగా హైట్ ఉంది. అమ్మ పొట్లకాయలండి గార్డెన్లో మాకు చాలా బాగా వచ్చాయి. తీసుకునే కొద్ది కాయలు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి, చాలా అసలు భలే బాగున్నాయి, టేస్ట్ కూడా. ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇదైతే నేను విత్తనాలకు వదిలేసాను. పొడుగు సొరకాయలు కాబట్టి అందరికీ పంపిద్దాం అనేసి ఇది వదిలేసాం అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు చెప్పాను కదా, మనం నిన్న కొన్ని హార్వెస్ట్ అయితే చేసాము. ఇంకా చాలా ఉన్నాయండి, కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు మొక్కలు తీసేస్తున్నాను ఈరోజు నేను, అది కూడా చూద్దాము. ఏవి తీసేస్తున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మీరు వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి ఆఖరి వరకు చూడండి, మీరు కూడా ఈ హార్వెస్ట్ని ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా మనము వంకాయలతో స్టార్ట్ చేద్దాము. వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి, గార్డెన్లో విపరీతంగా వచ్చాయి. ఇవి ఒక వెరైటీ అనమాట, పొడుగు వంకాయలు. ఇందులో ఏంటంటే బాగా కండ ఉంటుంది, మంచి సీడ్స్ ఇవి. వీటిలో డిఫరెన్స్ ఏంటంటే కండ బాగా ఉంటుంది, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇందులో ఒక్కటి పురుగు వచ్చింది, ముందుగానే కుట్టింది. ఇక్కడ పురుగు వచ్చింది, అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక నల్ల వంకాయ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇవి గుత్తి వంకాయలు. ఈ సీజన్లో మీరు ఏ మొక్కలైనా పెంచుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఏం పెంచవచ్చు అని అడుగుతున్నారు. మీరు ఏ ప్లాంట్స్ అయినా సరే ఇప్పుడు అన్నీ వస్తాయండి సమ్మర్ వరకు. చిక్కులు చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇదిగోండి, ఇక్కడంతా కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి. కాకపోతే మనం ఆల్ టైమ్ చిక్కుడు అనమాట, అవి ఇంకా తీసుకోవడానికి రాదు. ఇక్కడ ఒక సొరకాయ ఉంది, మనము పాలినేషన్ చేయాలండి. యాక్చువల్గా పాలినేషన్ చేయకపోతే కాయలు పోతాయి అన్నమాట. ఇది ఫీమేల్ ఫ్లవర్, ఇది మేల్ ఫ్లవర్. అయినా కూడా ఇక్కడ చూడండి ఎన్ని చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, అవే చేస్తాయి. బట్ అయినా కూడా మనం కూడా ఒకసారి చేస్తే చక్కగా కాయగా మారుతుంది. సో ఇక్కడ కూడా మనకు గుత్తి వంకాయలు ఉన్నాయండి. ఇవి రౌండ్ చూడండి, బ్లాక్ వంకాయలు. ఇవి కూడా చాలా కండ ఉంటుంది, వీటికి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా. ఇవేమో పెన్నాడ వంకాయలండి. కొంతమంది అడిగారు సీడ్స్ తీసి పెట్టండి జ్యోతి గారు అని. నేను ట్రై చేస్తాను బయట దొరికితే కూడా ఎక్కడైనా. లేదంటే మరి ఇందులో సీడ్స్ ఏమి ఉండవండి, బాగా కండగా ఉంటుంది. మరి అది సీడ్స్ వస్తాయో లేదో ఒక కాయను వదిలేస్తే కానీ మనకు తెలియదు అనమాట. చూడాలి, వస్తే ఒకవేళ కలెక్ట్ చేసి పెడతాను, ఫ్రీగానే పంపిస్తాను. మా దగ్గర ముసుగు వంకాయ సీడ్స్ కూడా ఉన్నాయి. మీకు మా గార్డెన్లో దొరికే ప్రతి ఒక్క సీడ్ కూడా నేను మీకు ఫ్రీగానే పంపిస్తానండి, మాకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. చక్కగా వచ్చాయి నల్ల వంకాయలు ఈసారి. ఇవేమో చార్ల వంకాయలు. డిఫరెంట్గా మనము గ్రో చేసుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో, మన ఇష్టం, మన ఓపిక. అన్నీ కలిపి వండినా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా వచ్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. ఇవేమో తెలుసు కదండి, గుత్తి వంకాయల్లో మనకు పొడుగు వంకాయలు అనమాట. ఇవి ఒక వెరైటీ, ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి హార్వెస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా అంటే ఇలా వచ్చేస్తూనే ఉంటుంది కాయ, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇది పెట్టి మొక్క పెట్టి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ దీన్ని కట్ చేస్తూ ఉంటే కనుక ప్రూన్ చేస్తుంటే కాయలు వస్తున్నాయి చక్కగా. చూడండి ఎన్ని కాయలు వస్తాయి. మొక్క పెట్టుకున్నా కూడా మన ఇంట్లో వాళ్ళకి సరిపోయే అన్ని కాయలు అయితే ఫ్రెష్గా వస్తాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనము ఇలా హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఎంత మంచి సైజులో చక్కగా ఫ్రెష్గా. కొద్దిగా టైం తీసుకుంటే మొక్కలకి మంచిగా వస్తాయి. ఇక్కడ కూడా ఒక
గుత్తి వంకాయ మొక్క ఉంది. ఎప్పుడు ఒక 2 కాయలన్నీ వస్తాయండి దీనికి. ఇది కొంచెం ఇక్కడ మాకు ఎండ తగలదనమాట, సన్లైట్ ఉండదు ఈ మొక్కకి, అందుకని గ్రోత్ అంతగా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనం ఇవి కూడా పెన్నాడ వంకాయలే, కానీ ఇదిగో చూడండి మొక్క అంతా పాడైపోయింది, కాయలు కూడా పాడైపోయాయండి. సరే మనం ఇవి వదిలేద్దాము, ఈ మొక్కలు అయితే తీసేయాలి. అండ్ ఇక్కడ చూద్దాం, ఇవి కూడా వంక మొక్కలే, ఇవి రౌండ్ వంకాయలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం డౌన్లో ఉంది కదా, ఎండ తగలట్లేదు, అందుకని దీనికి అంత బాగా రాలేదు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇది కూడా ఖరాబ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవి కూడా బ్లాక్ వంకాయలు. ఈసారి మనకి ఇవి బాగా వచ్చాయి, గుండు బ్లాక్ వంకాయలు. ఇక్కడ చూడండి మీరు, ఇదిగోండి ఇది పొడుగు వంకాయ, ఇవి బ్లాక్ వంకాయలు, ఇవన్నీ ఒక్క చెట్టువే. అండ్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి, తీసుకుందాం. చూడండి ఇక్కడ ఎన్ని వచ్చాయి, డిఫరెంట్ సీడ్స్ కదా, డిఫరెంట్గా వస్తున్నాయి ఇవి. ఇదిగోండి బుట్ట కూడా నిండిపోయింది. ఈ సీజన్లో బాగా వస్తాయండి. ఇంకా కొంచెం చలికాలం ఏంటంటే ఎండ బాగా వస్తుంది, అట్లాగే చలి కూడా బాగానే పెడుతుంది. మీరు వాటరింగ్ అవి కొంచెం మార్నింగ్ ఇస్తే ఇంకా మొక్కలకి బాగుంటుంది, ఈవినింగ్ కాకుండా మార్నింగ్ ఇస్తే మంచిగా వస్తాయి అన్నమాట. ఇన్ని వచ్చాయి చూడండి. సో నెక్స్ట్ హార్వెస్ట్ మనము కాకరకాయలతో స్టార్ట్ చేద్దాము. మా గార్డెన్లో కాకరకాయలు కూడా చాలా చక్కగా వచ్చాయండి. ఇదిగోండి, కాకరకాయలకు కంటైనర్ సైజు తోటి సంబంధం లేదు, మనం చిన్న కంటైనర్స్ ఇచ్చినా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా పిందెలు వస్తూనే ఉన్నాయి చూడండి, చిన్న చిన్న పిందెలు కూడా వస్తున్నాయి. ఇక్కడ బాగా వచ్చాయి చూడండి, ఇదిగోండి ఎంత మంచిగా వచ్చాయి. సో ఇదిగోండి, ఈ మొత్తం మా నిమ్మ చెట్టుకైతే అల్లుకుపోయిందండి. ఇది కాయలు వచ్చాయి, బాగానే వచ్చాయి. ఈ చెట్టుకు కూడా నిమ్మ చెట్టులోనే వచ్చింది, కాయలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూడారు చక్కగా వచ్చింది. దీనికి కొంచెం మేము పందిర్లాగా ఇలా కట్టామన్నమాట. సో బాగానే వచ్చాయి ఇక్కడ కూడా. పెద్ద కేర్ కూడా ఏం అవసరం లేదు కాకరపాదుకి. అట్లాగే మనం ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, ఎంత చక్కగా వచ్చాయో అసలు చూడండి, పొడుగు వంకాయలు ఇవి. ఇక్కడేమో మునగ చెట్టు కండి, ఇది కాకరపాదు ఇట్లా వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా మనకు చాలా కాయలు కనిపిస్తున్నాయి కదా. అటువైపు గోడ వైపు వెళ్ళిపోయింది మొక్క. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇక్కడున్న కాకరపాతకు కూడా కొద్దిగా తెగులు వచ్చిందండి, కానీ కాయలు అయితే బాగానే వచ్చాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడగా ఉంది. ఇక్కడ కూడా మనకు ఇంకో కాయ కనిపిస్తుంది. ఇక్కడ సొరకాయ ఉంది, బాగా హైట్ ఉంది. అమ్మ ఇది చెర్రీ టమాటో అండి, చాలా బాగుంటాయి ఇవి మనం చూద్దాము. ఎవరికైనా విత్తనాలు కావాలంటే కూడా మేము పంపిస్తాము. ఇవేంటంటే మనం ఇలాగే తీసుకోవాలి, బంచెస్ వస్తాయి, బాగుంటాయండి. చాలామంది వేసుకుంటున్నారు ఇప్పుడు, ఎక్కడో విలేజెస్లో దొరికేవి అనమాట. ఈ సీడ్స్కి చాలా ట్రై చేశాను నేను, తర్వాత ఒకసారి వేసాక ఇంక అందరికీ షేర్ చేస్తున్నాను. ఎగ్జోటిక్ అనమాట, ఎగ్జోటిక్వి మనకు దొరకవు కాబట్టి మా దగ్గర ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి పంపిస్తున్నాము.
మా దగ్గర దొరికే ఆల్ మిక్స్ కేకు, బనానా ఫ్లవర్ మిక్స్, వీటన్నిటితో ఇవన్నీ మేము పెంచుకుంటున్నాము చక్కగా. జీవామృతము, పంచగవ్య మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, అసలు చూస్తేనే అలా నోట్లో వేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. పులుపుల్లగా ఉంటాయి, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతే విపరీతంగా వచ్చాయి చూడండి, మొక్క నిండుగా ఉన్నాయి. ఈ మొక్క మీ గార్డెన్లోకి ఒక్కసారి వచ్చిందంటే ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇంకా అవే విత్తనాలు పడిపోయి మళ్ళీ మొక్క వస్తూనే ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. కొన్ని ఏమో ఇంకా మాగలేదు, అందుకని పండ్లు తీసుకుంటున్నాను. ఇదైతే ఈ బంచ్ మనం ఇలాగ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 కాయలు తీసుకోవచ్చు. టమాటా రసం పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది వీటితోటి. ఇవి మనకు మార్కెట్లో దొరకవు, మనమే పెంచుకోవాలి. చూడండి దీనికి కూడా మా బుట్ట నిండిపోతుంది. చెర్రీ టమాటాలు అందరికీ ఇష్టం, చెర్రీ టమాటా అంటే. ఎంత బాగున్నాయో, ఎర్రగా గోలికాయల్లా ఉన్నాయి, బాగా జ్యూసీగా. అసలు వీటి అవుటర్ లేయర్ కూడా చాలా పల్చగా ఉంది. ఇది చూసారా ఎన్ని వచ్చాయో. ఇది మా జామ చెట్టు అండి. నేను కొంచెం ఇట్లాంటి ఈ డ్రమ్లో పెట్టాను. నేను 100 లీటర్ల డ్రమ్ముని హాఫ్ చేసేసి పండ్ల మొక్కలు పెట్టాను. దీనివల్ల ఏంటంటే ఎక్కువ క్రాప్ వస్తుంది, మంచిగా పెరుగుతుంది మొక్క కూడా. నేను చాలా జామకాయలు తీసుకున్నాను, ఇదిగోండి ఈరోజు కూడా ఉన్నాయి. చక్కగా పండిపోయిందండి ఇది. అలాగే ఇక్కడ మంచి దూరకాయ కూడా ఇంకోటి ఉంది. ఇవి చెర్రీ అండి, ఇవి మంచిగా వచ్చినాయి, బాగా వస్తాయి ఈ చెట్టుకు. ఇదిగోండి బీరకాయలు ఆల్మోస్ట్ అయిపోయాయి, తీసేస్తున్నా అండి. మొక్కలు తీసేస్తామని చెప్పాం కదా, మీకు తీసేస్తాను. ఇది ఇంకో ఎపిసోడ్లో మీకు వస్తుంది ఏ మొక్కలు తీసేసాము అనేది. ఇదిగోండి ఇది మేము కవర్ వేయకముందు కొద్దిగా ఈగ కుట్టిందండి. ఈగ కుడితే ఇంకా పెరగదనమాట. ఇట్లా ఇక్కడ నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిపోయింది. అందుకని ఈ కవర్స్ అయితే మనకు బాగా యూజ్. ఇక్కడ పైన ఉంది, ఇదైతే పచ్చడి చేసుకోవాలి, కొద్దిగా ముదిరిపోయినట్టుగా ఉంది. పొట్లకాయలండి గార్డెన్లో మాకు చాలా బాగా వచ్చాయి. తీసుకునే కొద్ది కాయలు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి చాలా అసలు భలే బాగున్నాయి, టేస్ట్ కూడా. ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇదైతే నేను విత్తనాలకు వదిలేసాను. పొడుగు సొరకాయలు కాబట్టి అందరికీ పంపిద్దాం అనేసి ఇది వదిలేసాం అనమాట. ఇక్కడ కూడా మనం బీరకాయలు చూడొచ్చండి. ఈ మొక్కలు కూడా తీసేస్తాము, లాస్ట్ అనమాట ఇది. ఈ 2 కాయలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బూడిద తెగులు వచ్చింది, ఇంకా ఈ మొక్కలు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మొక్కలు పెట్టాలి. చూసారు కదండి హార్వెస్ట్. చక్కగా మనము ఒక బుట్ట నిండా రకరకాల వంకాయలు తీసుకున్నాము. అలాగే చాలా ముక్కలు అయితే తీసేస్తున్నాను నేను. అండ్ అలాగే మనము ఒక బుట్ట నిండుగా కాకరకాయలు, మంచి కాకరకాయలు, అసలు చాలా లేతగా, చాలా అంటే చాలా బాగున్నాయి కాకరకాయలు. చక్కగా ప్రతిరోజు హార్వెస్ట్ వస్తుంది మా గార్డెన్లో. ఇంకా చెర్రీ టమాటాలు అయితే మీకు అసలు చాలా చాలా వచ్చాయి, మామూలుగా కాదు. ఎంత చక్కగా ఉన్నాయో అవి. చక్కగా పచ్చడి కానీ రసం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక మంచి సొరకాయ. సొరకాయ ఏంటంటే మనం డైలీ కర్రీ వండుకోకపోయినా పర్వాలేదు, జ్యూస్ చేసుకుని తాగితే మనకు అసలు హార్ట్కి మంచి టానిక్ అనమాట. సో సొరకాయలు ఒక్కటి కూడా పోగొట్టట్లేదు. అండ్ అలాగే బీరకాయలు కూడా చక్కగా మనకు 1 కిలో దాకా బీరకాయలు కూడా వచ్చాయండి. అండ్ పొట్లకాయలు ఉన్నాయి, ఒకటి లేతగా ఉన్నది, ఒకటి హార్వెస్ట్ చేశాను.
అండ్ అలాగే ఇక్కడ మనము 2 ఫ్రూట్స్ అంటే జామకాయలు కూడా వచ్చాయి ఇదనమాట. సో ఇలాంటి హార్వెస్ట్లు చాలా ఉంటాయి మా గార్డెన్లో. మేము పెంచుకుంటున్నాము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇచ్చి, అందులో ముఖ్యంగా ఆల్ మిక్స్ కేక్, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే జీవామృతము, పంచగవ్య అండ్ అదర్ బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇచ్చి కూడా మేము మా మొక్కల నుంచి ఇంత హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాం గార్డెన్లో. అదే నేను చాలామందికి షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మా ప్రోడక్ట్స్ కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీటితో పాటు మా దగ్గర హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. అన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్, ప్యూర్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి హార్వెస్ట్లు మీరు చూడాలనుకుంటే మా గార్డెన్ ఈ రోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.